హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగా పనిచేస్తుందా అని ఎవరికైనా అనుమానం ఉంటే గనక ఈ వీడియో వాళ్ళ కోసమే. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఇది పేరులోనే ఉంది. మనకి ఏమి కావాలో అదే ఆకర్షించగలుగుతాము. అది డబ్బైనా, హెల్త్ అయినా, రిలేషన్షిప్ అయినా సరే, ఎటువంటిదైనా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానినే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి మనం పొందుతామని. మరి చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, అంటే రిజల్ట్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. చాలామంది యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ని తెలుసు, లా ఆఫ్ అట్రాక్షన్ అంతా నాకు అర్థమైపోయింది అనే భ్రమలో యూట్యూబ్ వీడియోలలో ఏవేవో చెప్పినవన్నీ ఫాలో అవుతున్నారు. అది కరెక్ట్గా అప్లై చేస్తున్నారో లేదో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పేవి నేను రాంగ్ అనను, కానీ మీరు కరెక్ట్గా అప్లై చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నిజంగా ఒక గురువు సమక్షంలో ఒక గురువు చెప్పే టెక్నిక్స్ అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి. అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం. ఈ సబ్జెక్ట్ని కనుక పర్ఫెక్ట్ వేలో మంచి టెక్నిక్స్తో కనుక అప్లై చేయగలిగితే రిజల్ట్స్ రావడం అనేది 100% జరిగి తీరుతుంది. కానీ చాలామంది ఏంటంటే ఎఫర్మేషన్ చెప్పుకుంటున్నాను, మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, హోపోనోపోనో వాడుతున్నాను, యూట్యూబ్లో కొన్ని వీడియోలు ఫాలో అవుతున్నాను అనే భ్రమలో వాళ్ళు కరెక్ట్గా అప్లై చేయట్లేదు అనేది నేను చాలా క్లియర్గా చెప్పగలను. వాళ్ళు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ని పర్ఫెక్ట్గా అప్లై చేస్తూ కరెక్ట్ టెక్నిక్స్ని కనుక ఫాలో అయ్యారంటే రిజల్ట్స్ అనేది పక్కా వచ్చి తీరుతాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలామందికి తెలిసిన రిజల్ట్ క్లియర్గా రావట్లేదంటే దానికి ఒకే ఒక్క రీజన్, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేయట్లేదని, ప్రాక్టీస్ సాధన కరెక్ట్గా లేదని దాని అర్థం. ఒక గురువు సమక్షంలో గనక నేర్చుకుంటూ దానిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారు అంటే రిజల్ట్స్ రావడం అనేది పక్కా. ఇది నిజం, నమ్మండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దానిని నేర్చుకున్నాం, ఒక 4 రోజులు క్లాసులు విన్నాం, చాలా బాగుంది, 6వ రోజుకి సబ్జెక్ట్ అంతా మర్చిపోయాం, మళ్ళీ నార్మల్, అంతేనా? మరి దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తేనే కదా, సబ్జెక్ట్లో కంటిన్యూగా ఉంటేనే కదా, సబ్జెక్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాంతో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తేనే కదా మీరు రిజల్ట్స్ అనేది పొందగలరు. యద్భావం తద్భవతి. మీరు ఏదైతే పదే పదే తలుస్తూ, ఏదైతే భావిస్తూ మీరు ఎనర్జీని పెడతారో అదే మీ నిజ జీవితంలోకి వస్తుంది అని చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్. కాకపోతే ఇక్కడ మీరు చేసేది ఏంటంటే మీకు కావాల్సినది మంచి, కానీ మీరు చెడు వైపు ఎక్కువ ఎనర్జీని పెడతారు. అందుకే మీకు వద్దన్నా సరే చెడునే ఎక్కువగా ఆకర్షిస్తారన్నమాట. అందుకే క్లాసులు వినడంతో పాటు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను నేర్పే క్లాసులు చెబుతూనే లైవ్ ప్రాక్టీస్ 21 days ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది నాతో పాటు. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా నేర్చుకోండి, ఏ గురువు దగ్గరైనా నేర్చుకోండి, సబ్జెక్ట్ అనేది వాస్తవం, అందులో అనుమానం లేదు. కాకపోతే దానిని ఎలా నేర్చుకున్నాము, దానిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము రెగ్యులర్ లైఫ్లో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఇది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది మాత్రం మీరు ఫోకస్ పెట్టండి. ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అనేది నిజం.
ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో దగ్గర కూర్చున్నాము, నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని ఏదో విజువలైజేషన్ చేసేస్తున్నాము, నాకు వచ్చేస్తుంది అంటే సరిపోదు. మీకు కావలసిన గోల్ పైన విజువలైజేషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అలాగే ఆ గోల్ పైన యాక్షన్ పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యాక్షన్ పెడుతూ మీరు యాక్షన్ చేస్తూ మీరు కనుక విజువలైజేషన్ అనేది కరెక్ట్గా అప్లై చేశారు అంటే ఆటోమేటిక్గా మీరు కోరుకునే కోరిక ఏదైనా సరే మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. నేను చాలా వీడియోలో చెప్పినట్టు మీ జీవితం మారాలి అంటే ముందు మీరు మారాలి. అంటే మీ ఆలోచనలు మారాలి. మీరు రెగ్యులర్గా ఎటువంటి ఆలోచనలతో మీరు రోజు గడుపుతున్నారు? నెగిటివ్ ఆలోచనలతోటి ఎక్కువ గడుపుతున్నారా? పాజిటివ్ ఆలోచనలతోటి ఎక్కువ గడుపుతున్నారా? ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మనం ఈ సొసైటీలో ఉన్నాము అంటే చాలా మందితో ట్రావెల్ చేస్తుంటాం. అది ఆఫీసులో అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు. నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటలు మన చెవిన పడడం అనేది కామన్. కాకపోతే మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకొని దానిని ఎంతవరకు కట్ చేసాం నెగిటివ్ ఆలోచనని, అది చాలా ఇంపార్టెంట్. అంటే రోజులో నెగిటివ్ ఆలోచనల కంటే పాజిటివ్ ఆలోచనల పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి అన్నమాట. అప్పుడు మనం మైండ్లో పాజిటివ్ ఆలోచనల యొక్క పర్సంటేజ్, అంటే పాజిటివ్ ఆలోచనలే ఎక్కువ ఉండి మన సబ్కాన్షియస్ మైండ్లో అంత పాజిటివే రిజిస్టర్ అవుతుంది అనమాట. అంటే నెగిటివ్ని పక్కకి గెంటేస్తున్నాం అనమాట. ఈ విషయం మీద మీరు ఫోకస్ పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం యూనివర్స్ మీకు ఇచ్చినప్పుడు దానిని ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు? సబ్జెక్టుని నేర్చుకొని విని వదిలేశారా? యూట్యూబ్ వీడియోలతోటే మీరు సాటిస్ఫై అయిపోతున్నారా అనే విషయాల మీద మీరు ఫోకస్ చేసి సబ్జెక్టుని పర్ఫెక్ట్గా ఒక గురువు సమక్షంలో నేర్చుకొని దానిని అంతకంటే ఎక్కువ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ ప్రాక్టీస్ చేసి మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకోండి. అది మీ చేతుల్లోనే ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మంత్ర నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.